అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాజకీయాలన్నీ బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. అటు పార్టీలోనూ బద్ధ శత్రువులు బీసీల కోసం ఒక్కటవుతున్నారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ ఇలాకాలోనూ ఇదే సీన్ కనిపిస్తోందా? ఒకప్పుడు డిఎస్ కుటుంబంతో ఢీ అంటే ఢీ అన్న మహేష్ కుమార్ ఆ కుటుంబంతో కలిసిపోవాలని డిసైడ్ అయ్యారా? అందుకే డిఎస్ ఫ్యామిలీకి కీలక పదవి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా? ఇంతకీ మున్నూరు కాపు కోటాలో డిఎస్ కుటుంబానికి ఏ పదవి దక్కబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. దివంగత నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ తెలియని వారుండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా సేవలు చేశారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో ఓ వెలుగు వెలిగారు. డిఎస్ పదవిలో ఉండగా జిల్లాలో అన్నీ తానే వ్యవహరించారు. మరో బీసీ నేతను రాజకీయంగా ఎదగకుండా చేశారనే టాక్ ఉంది. ఆ సమయంలో మరో బీసీ నేతగా ఎదుగుతున్న ప్రస్తుత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను సైతం డిఎస్ తొక్కేశారనే టాక్ ఉంది. కానీ డిఎస్ మరణం తర్వాత మహేష్ కుమార్ గౌడ్ బీసీ నేతగా మళ్లీ వెలుగులోకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా కొనసాగుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనే పరిస్థితి నుంచి రెండు కుటుంబాలు ఒక్కటయ్యే వరకు ఇప్పుడు పరిస్థితులు వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా ధర్మపురి సంజయ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కావడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ధర్మపురి సంజయ్ కుమార్ నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. డిఎస్ ఫ్యామిలీతో 4 దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని పక్కన పెట్టిన టీపీసీసీ ఈ వేడుకకు హాజరయ్యారు. ధర్మపురి సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, ఆ సామాజిక వర్గం వారు సంజయ్ను వెంటేసుకుని మహేష్ను కలిసి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించడం, ఇందుకు ఆయన అంగీకరించి రావడంతో ఒక్కసారిగా జిల్లా ప్రజలు ఆశ్చర్యానికి లోనైనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్కు గజమాలతో ఘన సత్కారం చేసి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఒకే వేదికను పంచుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కార్యక్రమంలో డిఎస్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. త్వరలోనే ధర్మపురి సంజయ్కు మంచి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీకి పదవి విషయమై చెప్పాలని కోరారు. ఇదంతా చూస్తుంటే మున్నూరు కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని పార్టీ బలంగా అనుకున్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపుల అవసరం ఎంతైనా ఉందని తేటతెల్లమవుతోంది. వాస్తవాలు పరిశీలిస్తే కులగణన లెక్కల ప్రకారం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 4.5 లక్షల మంది మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఈ నియోజకవర్గం నుంచి అనేక మంది మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆశావహుల్లో ఏ ఒక్కరికి కూడా ఒక్క ఎమ్మెల్యే టికెట్ లభించలేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క నామినేటెడ్ పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో ధర్మపురి సంజయ్కు కీలక పదవి అప్పగించి మున్నూరు కాపులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిజామాబాద్ అర్బన్ సీటును ధర్మపురి సంజయ్ ఆశించారు. కానీ ఆయన్ను పక్కన పెట్టిన కాంగ్రెస్ పెద్దలు మాజీ మంత్రి షబ్బీర్ అలీకి అర్బన్ టికెట్ కేటాయించారు. అయితే ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి షాక్ ఇచ్చి బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తను గెలిపించారు. అయితే బీజేపీ గెలుపులో సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక పాత్ర పోషించారు. ఆయనకు నిజామాబాద్పై మంచి పట్టుండడంతో నిజామాబాద్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది. అయితే ఇందూరు గడ్డపై మున్నూరు కాపులంతా బీజేపీ వైపు ఉన్నారని మరోసారి స్పష్టమైంది. అయితే మున్నూరు కాపులను తమ వైపు తిప్పుకునే పనిలో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ ప్లాన్ వేశారు. అందుకే సంజయ్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో 40 ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టేసి సంజయ్ను కలుపుకొని ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
మీద ఇందూరులో ఏ పార్టీ గెలవాలన్నా మున్నూరు కాపులే కీలకం. ఈ విషయం పార్టీ అధినేత గుర్తించే వారిని తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అందుకే ధర్మపురి సంజయ్ను కలుపుకొని వెళ్లే పనిలో ఉన్నట్టు సమాచారం. అటు మున్నూరు కాపులు కూడా తమ సామాజిక వర్గానికి ఎలాంటి పదవులు దక్కడం లేదని నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్కు ఎలాంటి పదవి దక్కబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.